రాజేంద్ర గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్ హాట్ సీట్. సార్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం మీ సొంత నియోజకవర్గం కాదు. ఎక్కడ కూర్చున్నావు ఇప్పుడు మీరు? మీరు కూర్చొని ఎక్కడి నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నావు? మీ ఇంట్లో మీ నట్టిలో చేస్తున్నాను. ఈ ఇల్లు 35 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను నేను. అంటే నీకు తెలియాల్సిందంటే పిచ్చోళ్ళు, చాతకానోళ్ళు, తెలివి లేనోళ్ళు, లేకపోతే అంటే వాళ్ళకి రాజకీయంగా దూసుకుపోయేటువంటి సత్తా లేనోడు ఈ ఆర్గ్యుమెంట్ చేస్తారు తప్ప నా మీద ఆర్గ్యుమెంట్ చేస్తారా? ఈటలాంధ్ర అంటాడు ఒక ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఈటలాంధ్ర గుర్తుపట్టడం ఉంటాడా? ఈటలాంధ్ర అంటే ఒక జిల్లా ఉంటుందా, ఒక నియోజకవర్గం ఉంటుందా? ఈటలాంధ్ర గారు నేటివ్ కాదు, అసలు వీళ్ళు ఎవరు నేటివ్ కాదు, గుర్తుపట్టండి, నేనే నేటివ్. సో కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం విపరీతంగా ట్రై చేశారనేటువంటి ఒక అపవాదం ఉంది మీ మీద. అక్కడ బండి సంజయ్కి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి తప్పక మల్కాజ్గిరికి వచ్చారు అనేటువంటి మీ ప్రత్యర్థుల ఆరోపణ. అంటే వాళ్ళు మతిలేని వాళ్ళు చేసే ఆరోపణ తప్ప జ్ఞానమునుడు చేసే ఆరోపణ కాదు. నేను స్టేట్మెంట్ ఇచ్చిన, నీకు తెలియదు నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చానంటే, భారతీయ జనతా పార్టీలో ఒకసారి సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్నప్పుడు ఇంకొకరు ఆశించిన పద్ధతి ఉంటుంది. నాట్ ఓన్లీ భారతీయ జనతా పార్టీ, ఎక్కడ కూడా మంచిది కాదు. నా మూలాలు, నాకు ఎక్కువ పరిచయాలు, నాకు పెద్ద అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నా ధర్మత కాదని చెప్పి నేను ఇక్కడ మల్కాజ్గిరి క్లెయిమ్ చేసుకున్నా, అంతే తప్ప నేను ట్రై చేసిన. ఎందుకు ట్రై చేస్తే చెప్పండి? అసలు ఎందుకు ట్రై చేయాలి చెప్పండి? ట్రై చేయకూడదు కదా, మంచిది కాదు కదా. అలానే మా ఎంపీ ఉన్నాడు, ఆయనకు అంత పలుకుబడి ఉంది, ఆయనకి అంత మంచి పేరుంది, గన్ని పాజిటివ్ అంశాలు ఉన్న తర్వాత నేను ఎట్లా క్లెయిమ్ చేస్తానండి? అందుకనే పడనివాడు, గిట్టనివాడు, చిన్నవాళ్ళు, కురుస మనుషులు ఇట్లా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఒకానొక దశలో నేను ఎప్పుడు పార్టీలోంచి వెళ్ళిపోతానా అని చెప్పి నా పార్టీ వాళ్ళే చాలా మంది చూస్తున్నారనేటువంటి సీరియస్ కామెంట్ చేశారు. ఈటెల ఎదుగుదలని సొంత పార్టీలోనే తట్టుకోలేకపోతున్నారా? యాక్చువల్గా నేను 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చిన. బట్టలు మార్చుకున్నంత తేలికగా పార్టీలు మారద్దు అని. మీరు దానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు. రెండవది, నేను పార్టీలోకి వెళ్ళి రాలే, నన్ను పార్టీ వెళ్ళగొడితే వచ్చిందని చెప్పాను నేను. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఇంత క్లారిటీ ఇచ్చిందా? ఇంకా మీకు ఇట్లాంటి ప్రశ్నలు అయితే ఏమైనా ఉంటుంది చెప్పండి. సో మల్కాజ్గిరి ఒక విజన్తో వెళ్తున్నారు ముందుకు. వాట్ ఐ కెన్ డూ మల్కాజ్గిరి, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా, లేకపోతే మీకంటూ ప్రత్యేకంగా ఒక రూట్ ఏర్పరచుకుంటారు అనుకోవచ్చా? నేను అనేక సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా, ఫ్లోర్ లీడర్గా, ఆర్థిక మంత్రిగా, తర్వాత కష్టకాలంలో ఆరోగ్య మంత్రిగా పనిచేసినాను. నాకు ఈ సిస్టమ్ అంటే ఏందో సంపూర్ణంగా తెలిసినవాడిగా చెప్తున్నా. నేను అధికార పార్టీలో ఉన్న ఎంపీగా తప్పకుండా నాకున్న పలుకుబడితోటి, నాకున్న అనుభవంతో నేను నా నియోజకవర్గ ఈ మల్కాయి నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా చేసే ఏ సమస్యను పరిష్కరించగలిగే శక్తి, ఆ బాధ్యత నాకే ఉంటుంది తప్ప ఇంకో పార్టీకి ఉండే ఆస్కారం లేదు. అందుకనే నేనేం చెప్పినాను, ఇవాళ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేది కోట, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టలేకపోయినాయి చాలా దగ్గర. ఇలా పక్క రాష్ట్రమైనటువంటి ఏపీ కట్టింది, ఇక్కడ కేసీఆర్ మాత్రం కట్టలేదు. అందుకని నేను చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో కొత్తగా ఎక్స్పాండ్ అయ్యేటువంటి సిటీ పార్లమెంట్ కాబట్టి తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పినాం. సిమెంట్ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, ఇవాళ వెలుగుతున్న లైట్లు కావచ్చు, తాగే నీళ్ళ సమస్య కావచ్చు, ఐటీ కారిడార్స్ కావచ్చు, ఇవాళ మెట్రో రైలు కావచ్చు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేసేవి. ఇవాళ అమృత నగరాల కింద కావచ్చు, స్మార్ట్ సిటీస్ కింద కావచ్చు, ఇక నగరాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి చేస్తున్న విషయం మీకు తెలుసు. ఇలా ఇక్కడ వరంగల్కి ఇచ్చింది డబ్బులు, ఇక్కడ హైదరాబాద్కి ఇచ్చిన డబ్బులు, ఇవాళ కరీంనగర్కి ఇచ్చిన డబ్బులు. అట్లా నా పరిధి నాకేందో తెలుసు కాబట్టి, నేను ఏం చేయగలను తెలుసు కాబట్టి నా పరిధిలోనే మాత్రం ఇచ్చిన. ఏ సమాధానమైనా కూడా కుండ బొద్దలు కొట్టినట్టు కుల్లా చెప్తారు రాజేందర్ గారు. మీరు ఎక్కడ కూడా వెనక్కి తగ్గరు. అదే స్థాయిలో అడుగుతున్నాను, సేఫ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. మీ ఎదుగుదలని సొంత పార్టీ వాళ్ళే ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే మిమ్మల్ని ఒంటరి చేసే ప్రయత్నం మీరు బీజేపీలోకి వచ్చిన దగ్గర నుంచి చాలా జరుగుతున్నాయి అనేటువంటివి మీడియాలో ఉంటుంది, రాజకీయ విశ్లేషకులు కూడా చాలా మంది చెప్తుంటారు. ఈజ్ దట్ రైట్? అలా ఇబ్బంది పడుతున్నారా? ఒక మాట, నన్ను ఒంటరి చేయాలని, రాజకీయంగా కథం పట్టేయాలని చెప్పి కేసీఆర్ చేసిన ప్రయత్నం ఒకసారి చూడు. ఎన్టీవీలో ఏమేసిండ్రు, ఏబిఎన్ టీవీలో ఏమేసిండ్రు, టీ న్యూస్లో ఏమేసిండ్రు, నమస్తే తెలంగాణ పత్రిక ఎట్లా రాసిండ్రు, కార్టూన్లు ఎట్లా వేసిండ్రు, 24/7 అంటే మొత్తం ప్రపంచ బద్దలని పడి వేసిండ్రు. కానీ నన్ను ప్రజల నుంచి వేరు చేయలేకపోయిండ్రు. ఇవాళ ఈటలాంధ్ర అంటాడు, ఇవాళ కొత్తగా పరిచయం ఏది ఏమి లేదు, గుర్తుపెట్టుకో. నేను ఎవరినో, నా కెపాసిటీ ఏందో, నా తత్వం ఏందో, నా సిన్సియారిటీ ఏందో, నా కమిట్మెంట్ ఏందో యావత్ తెలంగాణ ప్రపంచానికి తెలిసిన తర్వాత నన్ను ఎవరో దూరం చేసే వాళ్ళు అనుకున్నోడు మూర్ఖుడు తప్ప నన్ను ఎవరు దూరం చేయలేడు. బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అని ఒక ఆరోపణ కాదు, బీజేపీకి బీ టీం కాంగ్రెస్ అని ఒక ఆరోపణ. ఇంతకీ బీజేపీతో
బీఆర్ఎస్ దోస్తీలో ఉందా, కాంగ్రెస్ దోస్తీలో ఉందా? మాకు చిరకాల శత్రువు కాంగ్రెస్ పార్టీ. ఓకే. మా దేశం లెవెల్ మా శత్రువు పార్టీ ఏంటంటే ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద మా మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వచ్చినప్పుడల్లా నిప్పులు చెరిగిండ్రు. ఉమ్. అసలు వారసత్వ రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ ఆస్కారం ఇవ్వదు. కుటుంబ పరిపాలన అనేది సహించదు. దోపిడీ పద్ధతిని సహించదు. ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయని చెప్పి తెలిసిన తర్వాత మేము వాళ్ళకు బీ టీమ్గా మేము ఇవాళ మా కాళ్ళ మీద మేము నిలబడి తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేయడానికి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నప్పుడు మాకు సంపూర్ణ ఆశీర్వాదం ప్రజలు దొరుకుతున్నప్పుడు మేము వాళ్ళకి బీ టీం వీళ్ళకి ఎవరండి మాట్లాడేది అవగాహన మాట్లాడే మాటలు కాదు ఇది. ఉమ్. కాంగ్రెస్ బీజేపీకి దగ్గర ఎందుకు ప్రయత్నిస్తుందా? అందుకేనా మోదీని బడే భాయ్ అంటూ రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తేస్తున్నారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోడీ గారి దగ్గరే ప్రయత్నం చేస్తున్నారు అనేది బట్టి అది పసలేని వాదన. ఓకే. కానీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే సంబంధాలు వ్యక్తిగతమైనవో పార్టీల పరమైనవి కాదు, వ్యవస్థల పరంగా ఉండే సంబంధాలు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలకు ఏమైనా అడగవచ్చు, దేశ ప్రధానమంత్రిగా ఇవాళ రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి వారు ఏమైనా చేయవచ్చు. కానీ అంతే తప్ప ఇవాళ ఇదేదో పార్టీలు దగ్గర అవుతున్నాయి, పార్టీలు దూరం అవుతున్నాయి, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. ఈ పార్టీల వ్యవహారం కాదు ఇది. ఓకే. రేవంత్ రెడ్డితో మీకు వ్యక్తిగత సంబంధాలు కానీ లేకపోతే స్నేహం కానీ ఉందా? ఈ భూమి మీద అంటే ఈ స్థాయికి వచ్చిన లీడర్ అంటాడు ఎంత బ్రాడ్గా ఉండాలి, అందరితో అంటే ఎవాల్వ్ కావాలి, అందరితో కలుపుకపోయే తత్వం ఉండాలి, అందరితో మాట్లాడగలిగే సంస్కారం ఉండాలి. రాజకీయాలు వేరు, మానవ సంబంధాలు వేరు. నాకు ఈ భూమి మీద ఉంటే అందరితో సంబంధాలు ఉన్నాయి. ఈవెన్ ఇంక్లూడ్ కేసీఆర్తో కూడా సంబంధాలు ఉన్నాయి. నాకు ఎదురు పడితే మాట్లాడగలిగేటువంటి అది ఉంది. రైట్. రేవంత్ రెడ్డికి మీకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ గురించి ఒక ప్రధాన ఆరోపణ ఉంది. మీకు రేవంత్ రెడ్డికి మీరు పరస్పరం సహకరించుకుంటారు కనుకే హుజూరాబాద్ ఉప ఎన్నికలో బల్మూరి వెంకట్ అనేటువంటి ఒక డమ్మీ క్యాండిడేట్ ని పెట్టారని. తప్పు. ఎందుకు తప్పు అంటున్నంటే రేవంత్ రెడ్డి గారు అప్పుడే పిసిసి అధ్యక్షుడు అయింటారు. ఓకే. వారు నాతోటి మాట్లాడుకొని డమ్మీ క్యాండిడేట్ పెట్టుకుంటే ఆయన రాజకీయ జీవితానికి మంచి జరుగుతుందండి? ఏదైనా జ్ఞానంలో వేసే ఆరోపణలైనా తప్పు కదా. కానీ అక్కడ ఉన్న పరిస్థితి ఏంది, యుద్ధం మొదలైన తర్వాత కేసీఆర్ వర్సెస్ ఈటల మొదలైన తర్వాత మిగతా పార్టీలన్నీ ఇర్రెలవెంట్ పార్టీలుగా మారిపోయినాయి. కాబట్టి అట్లా ఓట్లు తక్కువ వచ్చాయి. కానీ రేవంత్ రెడ్డి గారు నన్ను గెలిపించడానికి ఏదో డమ్మీ క్యాండిడేట్ పెట్టినటువంటిది అది పసలేని వాదన, మంచిది కాదు అది. సార్, మరొక ప్రధానమైనటువంటి ఆరోపణ, మీరు ఒక ప్రెస్ మీట్లోనూ ఒక మీటింగ్లోనూ మాట్లాడుతూ బీజేపీ తలుచుకుంటే 60 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని మాలోకి తెచ్చుకోగలదు, ఆ సత్తా మాకుంది అన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు మిమ్మల్నే కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువెళ్ళాలని చెప్పి ఒక ప్రయత్నం జరిగిందట. ఖచ్చితంగా అదే టైంలో ఈటెల రాజేందర్ బీజేపీ నుంచి కాంగ్రెస్కి వెళ్ళటం ఖాయం అనేటువంటి వార్తలు కూడా గుప్పుమన్నాయి. ఆపరేషన్ ఆకర్ష్లో మీరు చిక్కుకున్నారా? అసలు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని హస్తం గూటికి తీసుకురావాలని ప్రయత్నించిందా? ఇప్పుడు ఇష్యూ ఏంటంటే సింపుల్. ఒకరు ఒక పార్టీలోకి రావాలని ఆశించడం రకరకాల కారణాల వల్ల ఉంటాయి కావచ్చు. కానీ మాతో ఎవరు కన్సల్ట్ చేయలేదు. ఓకే. మేము వాళ్ళతో ఎక్కడ కన్సల్ట్ చేయలేదు. నెంబర్ 1. ఇది ప్రజాప్రభుత్వం, ఇదే ప్రజల మెచ్చిన ప్రభుత్వం అని చెప్పి యాడ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క వరకు కాంగ్రెస్ నేతలు పదే చెప్తున్నారు. అంటే తెలంగాణలో కాంగ్రెస్కు ఇచ్చినటువంటి విజయం ఏదో గాలివాటుగా వచ్చిందంటారా? యాక్చువల్గా కేసీఆర్ని ఓడగొట్టాలనే సంకల్పంతో ఆనాడు బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీ కోవట్లు అని చెప్పి ఎస్టాబ్లిష్ చేయడంలో సోషల్ మీడియా కానీ మీడియాలో చెప్పడంలో సక్సెస్ అయింది. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ గెలవద్దు కాబట్టి రేవంత్ రెడ్డి కోట్లేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గొప్పగా పరిపాలించలను, రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీలు చూసో ఓటు వేయలేదు. బీఆర్ఎస్తో ఎలాంటి ములాఖత్లో లేదు, మాకు ఎలాంటి దోస్తీ లేదని చెప్పుకునే భాగంలోనే కవిత అరెస్ట్, ఆ తర్వాత పరిణామాలు జరిగాయి అనుకోవచ్చు. దానికి ఏం సంబంధం అండి? ఎందుకంటే ఎన్నిసార్లు దర్యాప్తు సంస్థలతో మాకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పినప్పటికీ బీజేపీ డైరెక్షన్ లోనే దర్యాప్తు సంస్థలు నడుస్తున్నటువంటి ఒక ఆరోపణ ఉంది. తప్పు. దర్యాప్తు సంస్థలు వాళ్ళకి ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒకవేళ ఆ సమాచారం బాగలేకపోతే, సమాచారం కరెక్ట్ కాకపోతే కోర్టుల ముందు నిలబడాల్సి వస్తుంది. ఇవాళ రేపు సుప్రీంకోర్టు అంత ఈజీగా లేదు. అందువల్ల అన్ని ఆచితూచి అడిగేయాలి. కాబట్టి వాళ్ళకి సమగ్రమైన సమాచారం సరైన టైం వచ్చింది కాబట్టి వాళ్ళు చేశారు. ఈ ఇంటర్వ్యూకి ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్.